గత ఏడాది బుడమేరు పొంగడంతో ఆ వరద విజయవాడను ముంచెత్తింది. అప్పుడే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వరద బాధితులను ఆదుకునే ప్రయత్నం చేసింది. అయితే వరద బాధితులను ఆదుకోవడం శాశ్వత పరిష్కారం కాదని, బుడమేరు రిటైనింగ్ వాల్ పూర్తి చేస్తేనే మళ్ళీ విజయవాడను వరద ముంచెత్తకుండా ఉంటుందని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ మేరకు సంవత్సరం నుంచి బుడమేరు రిటైనింగ్ వాల్ పనులు జరుగుతూనే ఉన్నాయి. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఎడమ కట్టపై సుమారు 3.9 కిలోమీటర్ల వద్ద పడిన 3 గండ్లను పూడ్చారు. దీనికి సుమారు 23 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ 3 గండ్లు పడిన చోట 365 మీటర్ల సీసీ వాల్ను కూడా నిర్మించారు. గత వైసీపీ హయాంలో వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ గేట్లకు గ్రీజు కూడా పెట్టలేదని, వరద సమయంలో గేట్లు తెరుచుకోలేదని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. మరి గత ఏడాది బుడమేరు వరదల వల్ల ఇబ్బంది పడిన విజయవాడ ప్రజలను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ఈ పని చేయడం మీకెలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి.